బోనాల కాంచెలి అటు వరుణయాగం దాకా ముచ్చట్లు మస్తుగా ఉన్నాయి కానీ మొదలు హెడ్లైన్స్ చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్రులా. సంబురంగా ఘటాల ఊరేగింపు, ఇయాలటితోని బోనాలు ముగింపు. సర్కారు చేసింది వరుణయాగం, బగ్గా కుర్వాలనే వర్షం. పెద్దిని యాద్ చేసుకుని ఏడ్చిండ్రు లీడర్లు, ఈ గ్రహం కద్దె కూల్చిండ్రు బడవేగాళ్ళు. జార్ఖండ్ లో అసెంబ్లీ ముట్టడి, పోలీసులు చేయలే కట్టడి. ఢిల్లీలో నీట్ కొట్లాట లెక్కనే జార్ఖండ్ రాష్ట్రంలో సుత పేపర్ లీకేజ్ల మీద లడాయి నడుస్తున్నది కదా. జంతర్ మంతర్ కాడ లెక్క కాకుండా చాలా నిమ్మలంగా ప్రశాంతంగా చేస్తున్నారు ఉద్యమము. కొవ్వొత్తులు కాగడాలతోని ర్యాలీలు తీసుడు, సర్కారును ప్రశ్నించుడు నడుస్తుంది. ఇది నిన్నటి దాకా. కానీ అలా ఏం నడిచింది? ఉద్యమము ఎటు ఉరుకుతుందంటే బారికేడ్లు గుంజి పడేస్తాని కాళ్ళు గుంజకుండా తనలాడుతున్నారు వీళ్ళు. జార్ఖండ్ అసెంబ్లీ కాడ తగ్గఫర్ నడిచింది నిరసనలు చేస్తున్నోళ్లకు పోలీసులకు నడమ. అయినా గింత సుత వెనుకకు తగ్గకుండా బారికేడ్లని దాటుకొని అసెంబ్లీ దాకా ఉరికిర్రు. ఊకుంటారా? టియర్ గ్యాస్ వాటర్ కెనాలతో కొడుతుంటే సుత ఇవ్వలాగలే. జేపీఎస్సీ సీజీఎల్ పరీక్షలు క్యాన్సిల్ చేసి లీక్ వీరుల మీద ఎంక్వైరీ చేయాలనే డిమాండ్ తోని కొన్ని వద్దుల కాంచెలు నడుస్తుంది లడాయి. కానీ ఢిల్లీ లెక్క కాకుండా నిన్న మొన్నటి దాకా చాలా ప్రశాంతంగా నిరసనలు చేసిర్రు. సర్కారును తిట్టుడు గిట్లు ఏం చేయలే. ఎంతకు సోరెన్ సర్కార్ పట్టించుకోకపోతే వరకు ఇవాళ అసెంబ్లీ ముట్టడి కార్యం పెట్టుకుంటే గింత రచ్చ అయింది. అగో చేతుల జాతీయ జెండాలు పట్టుకుని ఎట్లూరుకొస్తున్నారో వాళ్ళని అప్పుడు పోలీసుల తరంగాలే. ఇక ఉద్యమాన్ని ముంగటుండి నడిపిస్తున్న స్టూడెంట్ లీడర్ దేవేంద్ర మహతో అన్న అంబులెన్సులనే వచ్చిండు అసెంబ్లీ ముట్టడికి. అగో చేతికి గ్లూకోజులు పెట్టిన ప్లాస్టర్ అట్నే ఉన్నది. ఓ చేతుల జాతీయ జెండా, ఇంకో చేతుల శిబు సోరెన్ ఫోటో పట్టుకొని వచ్చిండు అన్న. ఇంకో దిక్కు లీకు వీరులలో అరెస్ట్ చేసిర్రు సిఐడి ఆఫీసర్లు. చూడాలే మరి ఈ కొట్లాట ఇంకెంత దూరం పోతుందో, రేపు ఇంకెంత కథ ఉంటుందో. పట్నంలా ఆషాఢ బోనాలు శివరాకరికి వచ్చినాయి. నిన్నయాల పట్నం అంతటా బోనాల జాతరే సాగింది. గల్లీ గల్లీకి అమ్మవారి గుళ్ళన్ని ముద్దుగా సింగారించి బోనాలు సమర్పించిండ్రు భక్తులంతా. నిన్న పాత బస్తీ మిరాలం మండిలో ఉండే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జోరుగా బోనాలు ఎక్కించిండ్రు కదా భక్తులంతా. ఇక ఇయాల రంగం కార్యం నడిచింది. మరి అమ్మవారు ఆడ ఏం పలికిందో సుత వినాలి కదా. చలో పారి పోదాం. చలో ఇట్లా దేవుళ్ళందరినీ తలుచుకున్నాక లాల్ దర్వాజా ఆలయ కమిటీలు రేపు ఎట్లుంటది, ఇంకేమేం చేయాలనో అడుగుడు అమ్మవారు చెప్పుడు నడిచింది. చేసిన పూజలతో సంతోషంగా ఉన్నవా అమ్మ అంటే మస్తు సంబరంగా ఉన్నా అనుకొచ్చింది అమ్మవారు. మీకు మంచి తోవ చూపిస్తుంటే బాలలంతా మత్తుకు బానిసలైతుర్రు, అమ్మనాయనలు గాని రోడ్ల మీద ఇడిస పెడుతుంటే వాళ్ళు అట్లా కాకుండా ఇంకెట్లయితారు అనుకొచ్చింది. మంచి బుద్ధి నువ్వే ఈ తల్లి అంటే మరి అమ్మనాయనలు ఏం చేస్తారు అనుకొచ్చింది అమ్మవారు. ఆడపిల్లల మీద జరుగుతున్న దాడుల మీద గీ మాట చెప్పింది. తల్లిదండ్రులందరూ బాలబాలికలకు స్వేచ్ఛ మాత్రం ఇవ్వకండి, ఎంతవరకు ఇవ్వాలన్నా అంతవరకు ఇవ్వండి. అలాంటి దారుణాలు అయినప్పుడు అనగదొక్కేదాన్ని నేనున్నాను, కానీ మీరు కూడా కొంచెం భయభక్తులతోటి ఉండాలి. మీరు ఇక పబ్లిక్ ను అందరినీ కాపాడుకునే జిమ్మెదారి నాది గాని మొదలు గీ కార్యాలు చేయురని కోరింది. తప్పనిసరిగా నాకు ఈ ఏడు మాత్రం కోటి కుంకుమార్చన జరిపించండి. వాళ్ళకి అమావాస్య రోజు నాకు రుద్రహోమం కూడా జరిపించండి. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే అటు అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు మా సంబరంగా సాగింది. 35 ఏళ్ల వయసున్న లక్ష్మి అనే ఏనుగు మీద అమ్మవారి ఘటాలు కదులుతుంటే చూస్తానికి 2 గంటలు చాలలేదనుకో రాదుర్రి. పెద్ద పోలీస్ సజ్జనర్ సార్ చాలు చేసిండు ఊరేగింపును. ఏడకి ఇంత సుత ఏం కాకుండా 2500 మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలు ఉన్నారు. అటు జిల్లాల సుత ధూమ్ధామ్గా నడిచినాయి. సంగారెడ్డిలో టీపీసీసీలు మా సంబరంగా చేసిర్రు బోనాలు. ఈ ఇవ్వుల్లా బోనాల పండుగ ముచ్చట్లు. మొన్న ఆంధ్ర సింహాచలం అప్పన్న గుడిలా వరుణ జపం చేస్తే ఏం రంది పడకుర్రి, ఆన కురిపిస్తున్నా అని ఎంబటే ఆన శినుకులు దుల్పరిచ్చిండు ఆనదేవుడు. అటెన్కా మల్ల పత్తాకలేడు. అంతకంటే మొదలే మన వీసాల దేవుడు చిల్కూర్ బాలాజీ గుడి అయ్యవార్లు సుత వరుణ జపం చేసిండ్రు. ఇంతగానం పూజలు చేసిండ్రు కదా అని అప్పుడోడల్లు ఇప్పుడోడల్లు కురిపిస్తున్నాడు.
అట్లా కాదు, జరంతా గట్టి ఆనలే కావాలి అని ఇవాళ గీ కార్యం పెట్టుకున్నది సర్కారు. కృష్ణమ్మ తీరంలో నాగార్జున సాగర్ కాడ వర్ణయాగం చేసింది సర్కారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దంపతులు మబ్బుల్నే పెద్ద పూజలు కూకొని యాగం చాలు చేసిర్రు. ఆనలు మంచిగా గురువాలే, చెర్లు ప్రాజెక్టులు నిండాలే, పంటలు మంచిగా పండాలని ఈ కార్యం పెట్టుకున్నారన్నట్టు. ఇక యాదాద్రి నరసన్న గుడి అయ్యవార్లు 108 మంది 11 హోమగుండాలతో యాగశాల కట్టి అండ్ల నడిపించిర్రు తంతు. మొదలు విశ్వక్సేనుని గొలుచుకొని ఏ అడ్డంకులు రావద్దని వినాయకుడిని గొలిచి కృష్ణా నీళ్ళని తెచ్చి కలశాల్లో పోసి వర్ణదేవుడిని ఆవాహన చేసిర్రు. వేద పండితుల మంత్రాలతో కృష్ణా తీరంలో ఉండే విజయ్ విహార్ మోత మోగింది. ఇక మాపడిదామన పూర్ణాహుతికి సీఎం రేవంత్ రెడ్డి సార్ దంపతులు వచ్చిర్రు. ఈ పూజలతోనన్నా ఆనలు కొడితే మంచిగుండు. మీది బాసు కొట్టిన ఆనల కూరికొచ్చిన వరద నీళ్లు తప్ప ప్రాజెక్టులో సుక్క లేకుండా అవుతున్నాయి. ఇట్లనే ఉంటే రేపు తాగుతానికి సుత తిప్పలే ఉంటది అనుకొస్తారు ఆఫీసర్లు. జర్ ఇప్పటికైనా గట్టి ఆనలు తరిచేటట్టు చూడు సామి. బీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాంచెల్లి అదే జెండా మోసుకుంటా ఉన్నోళ్ళు కొందరు ఏరే పార్టీలకు దుంకిండ్రు, కొందరు కొత్త పార్టీలు పెట్టిండ్రు. కానీ ఇప్పటికి సుత చాలా మంది అదే గులాబీ జెండాను పట్టుకొనే ఉన్నారు. అసొంటి కమిట్మెంట్ ఉన్న లీడర్లలా పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ఒకలు. 10 దినాల కింద కాలం చేస్తే పబ్లిక్ లీడర్లంతా వచ్చి నివాళులు అర్పించిండ్రు. ఇక నిన్న పెద్దసారు సుత పోయి ఇంటోళ్లకు ధైర్యం చెప్పి ఇంత పైసా సాయం సుత చేసే ఇక ఇవాళ గీసార్ల వంతన్నట్టు. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నర్సంపేట పాత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే హరీష్ రావు సారు కడమ లీడర్లు బగ్గనే వచ్చిర్రు. నర్సంపేటకు తెలంగాణకు పెద్ది చేసిన సేవలను యాద్ చేసుకున్నారు అంతా. హరీష్ రావు సార్ ఈ ముచ్చటి యాద్ చేసుకుని గుడ్ల నిండా నీళ్లు తీసుకున్నాడు. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కంటలేదు. ఆ ఆసుపత్రికే నాకు ఆ రోజు దెబ్బ తాకితే ఆగమేఘాల మీద సుదర్శన్ రెడ్డి నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది. పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో ఆ ఆసుపత్రిలో ఉన్నాడు. ఇక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సంపేట పబ్లిక్ కోసం పెద్దిసారి ఏమేం చేసిండని పరద మీద చూపిస్తుంటే సారోళ్ళు ఇంటామె స్వప్నక్కది చిన్న ఏడుపు కాదు. ఎన్నేళ్ళు బతికినవన్నది కాదు, ఎట్లా బతికినవన్నదే ముఖ్యం అనుకొచ్చిండు కేటీఆర్ సారు. కానీ పెద్దలు చెప్తారు ఎంతకాలం బతికినమన్నది కాదు, 100 ఏళ్ళు బతకచ్చు, కానీ ఎంతకాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు. కానీ కొన్ని 1,00,000 పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. నిజంగా పెద్ది జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా. నర్సంపేట దవాఖానకు పెద్ది పేరు పెడతామన్నాడు. సర్కార్తో కొట్లాడి ఎన్ని పనులు చేసిండో గుర్తు చేసిండు. అంతిమయాత్రకు 1,00,000 మందికి మీదనే వచ్చిర్రు. జోరు ఆనబడుతున్నా 12 గంటలు అంతిమయాత్రలు ఉన్నారంటే పబ్లిక్ కు పెద్ది ఏ తీర్ల దగ్గరేంటో తెలుస్తుందన్నాడు. ఇంతమంది అభిమానం పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డి జన్మ ధన్యమైందన్నాడు. ఈ ముచ్చటిట్లుంటే పెద్దిసారి విగ్రహం పెడతామని నర్సంపేటలో గద్దె కడితే కొందరు కూలగొట్టిరని పాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు కార్ పార్టీ లీడర్లు కార్యకర్తలు నిరసన చేసిర్రు. తెలంగాణకి ఏం చేయనోళ్ళు విగ్రహాలు ఎన్నో ఉన్నాయి, అసొంటిది ఉద్యమాన్ని ఉరికించిన లీడర్ విగ్రహం ఉంటే తప్పెందుల్లా? ఇదైతే అస్సలు పద్ధతి కానే కాదు. ఆగో మా बराबर ये मुच्छट पटकोच्चिनंट ओ परिंदाम पानरी सायंत्रम न्यूज में आपका आगమైన స్వాగతే दोस्तों. ఫూల్మతి ఇంకా బుద్ధిరామ్ ఇద్దరు అన్యోన్య దంపతులు యూపీలో 21 ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఫూల్మతికి అవధేష్ అని ఒక వ్యక్తి పరిచయం, వాళ్ళ సాన్నిహిత్యం ప్రేమగా మారింది. తెలుసు కదా ఎట్లుంటుందో మన వాళ్ళది. ఈ విషయం తెలిసి వాళ్ళ హస్బెండ్ ఆయన ఏం చేసేది, వాళ్ళని మందలించలేదు, సీదా తీసుకుపోయి పెళ్లి చేసిండు. అదేంద్ర ఆయన అట్లా పెళ్లి చేసినావు అంటే నన్ను చంపుతారని నాకు భయమైంది అని చెప్పాడు ఆయన సీదా. ఇక్కడ పరిచయం ట్విస్ట్ ఏంటంటే 21 ఇయర్స్ బ్యాక్ వీళ్ళిద్దరు చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ అట. ప్రేమ పుట్టొచ్చు కానీ రెండోసారి పుట్టొచ్చు, దాన్నే సమాజం అక్రమ సంబంధం అంటుంది. బుద్ధిరామ్తో ఉంటే ఊకే బుద్ధి చెప్తుండు, అవధేష్ అయితే వేరే దేశం చూపిస్తున్నారని సంబంధం పెట్టుకుంది. తెలుసు కదా మతలబ్ కూర్చోబే. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కించుడుతోని చాలైన బోనాల పండుగ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, ఉజ్జయిని మహంకాళమ్మకు బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ లగ్గం, అటు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు ఎక్కించుడుతోని పట్నంలా బోనాల పండుగ ఓడిసినట్టే. అయితే శివసత్తుల సిగాలు, పోతురాజుల ఆటలు మస్త్ అనిపించినాయి కదా. మీ అందరికి చూపిద్దామని ఓ పోతురాజును పట్టుకొచ్చినాము, మరి చూసి బుగులు పడద్దుల్లో.
ఏహే ఎక్కడిది వాళ్ళ డప్పుల దరువులు దానికి తగ్గట్టు బుల్లి పోతరాజు స్టెప్పులు. ఆగో ముద్దుగా సింగారించి మెడల పూలదండ కొరడ వేసుకొని అచ్చం పోతరాజు లెక్కనే నిమ్మకాయ నవ్వులుకుంటా తోవ మీదకి వస్తే చూసిన వాళ్ళందరిది చిన్న మురిపం కాదు. ఆగో ఇంట్లో అమ్మ పూజలు చేస్తుంటే చూస్తే ఆగుతూనే లేడు పోతరాజు. ఇక అమ్మవారికి బోనాలు ఎక్కిస్తానికి పోయే తోవల చూడు మనోని ఆటపాట. ఏడుంటాడో తెలియదు కానీ బుడ్డపోతరాజు వీడియోలు సోషల్ మీడియాలో పెడితే పొట్టు గిరికలు కొడుతున్నాయి. మీరు సుతో చూసినట్టుంటది అని పట్టుకొని వచ్చినాం. మళ్ళీ పారి చూడాలనిపిస్తుంది కదా చిన్నోడా. కానీ ఇక ఏ పోతరాజు కూతకు సైతాను జావాలే, చర్ణకోల దెబ్బకు చల్ దయ్యం దిగాలే, శివసత్తుల శిగానికే శని పోవాలే, రంగమెక్కి జాతకాలు రాజ్యమెలాలే. కళ్ళు తాకతోటి తల్లి కనికరించాలే, ఊదు పొగకు రోగాలను ఉరికించాలే, బోనం పువ్వ అవ్వదిని మాకు పంటలియాలే. అసైతులా 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 ఆరతి, అసైతులా ఆరతి, తెలంగాణ బోనాలకు పడదామా పప్పతి, అసైతులా ఆరతి, అమ్మవారి హిమ్మతి, అలాయ్ బలాయ్తోని మనం చేద్దామా గమ్మతి. జనకు 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 జజ్జన కరితనారే, దునుకు 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 బోనాల జాతరే. ఎండాకాలం వచ్చిందంటే ఊర్లలో ఉండే పోర్లంతా చెరువులు, వాగులు, కాల్వలు, బాయిల బాట పడుతూ ఉంటారు. ఉడకపోతకు వసపడక చల్లగుంటదని ఇట్లా ఈతకు పోతూ ఉంటారు. ఇక పట్నంలో ఉండేటోళ్ళు స్విమ్మింగ్ పూల్ల బాట పడతారు. ఎవరు ఏడికి పోయినా 1 గంట 2 గంటలు ఈత కొట్టి మళ్ళీ ఇంటి బాట పడతారు. కొందరు గంటల కమానం నీళ్ళలోనే మునుగుతూనే ఉంటారు. అయినా ఇది ఆనాకాలం కదా, ఇప్పుడు ఈ ముచ్చట్లు ఎందుకు అని అంటారా? ఇటు చూడండి ఓ పారి. వారే వా ఈత కొట్టుకుంటా ముద్దుగా గుమ్ముతున్నాడు పో అని తప్పుల కాలేసేరు. తమ్ముని ముచ్చట తెలిస్తే పరిశాన్ అవుతారు. తమ్ముడు పొద్దుగాల నీళ్ళకు దిగిండంటే మాపటిల్లి పొద్దు పోయినా అస్సలు నీళ్ళకెళ్ళి బయటికి రాడు. ఏ ఈత కొట్టుడంటే మస్తు కాయసు కావచ్చు అంటురా. నీళ్ళకెళ్ళి బయటకు వచ్చిందంటే తట్టుకోలేడు. మళ్ళా అగో గదేంది అంటారేమో, మనం తోలుకేదో బీమార్ వచ్చిందట. నీళ్ళల్లో ఉన్నంతసేపు నిమ్మలంగా ఉంటాడు, బయటకు వచ్చిందంటే ఒళ్ళంతా మంట మండుతుంటదట. అగో బయటకు వచ్చి చూడు రీపు నేలకేసి ఎట్లా రాకుతున్నాడో. నిన్నయాటి సంది కాదుల్లో 5 సంది నీళ్ళలోనే ఉంటాడు, నీళ్ళలోనే తింటాడు, నీళ్ళలోనే తాగుతాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ లో ఉండే ఈ తమ్ముని పేరు ఇక్బాలు. 16 ఏళ్ళు ఉంటాయట. అయితే పెయ్యంతా గోకుడు పెట్టుడు మంట మండుతుండే వరకు నీళ్ళకు దిగిండట. ఇగేముంది సమ్మగుందట. ఈయనే ఉంటా అని ఇక ఆకాంచెల్లి నీళ్ళలోనే ఉంటాడు. ఇక రాత్రిపూట ఎట్లా పండుకుంటాడో, కాలం ఎట్లా గడుపుతున్నాడో గాని దవాఖానకు పోతే బగ్గనే పైకం అయితే అన్నారట. గంత పైకం మనతాను ఏడున్నదని అమ్మ నాయనలు అనే వరకు ఏం చేస్తాడు? ఇంటి పక్కకే చెరువు ఉంటే అన్ననే ఉంటుండట. జర సర్కారన్నా పట్టించుకొని తమ్మునికి వైద్యం చేపిస్తే బాగుండు. ఎంతకాలం అని ఉంటాడు అట్లనే. ఊకే నీళ్ళలుంటే సుతా సర్ది, దగ్గు, జ్వరం వస్తుందట ఊకే. జర తమ్ముని గురించి ఆలోచన చేయురి సార్లు. కొడుకు కోస చూడలేకపోతున్నారు అమ్మ నాయనలు. మా నాయన బయటికి పోయొచ్చి అంగి శిలొక్కొయ్యకేస్తే అండ్లకెళ్ళి పైకం తీసుకుని దుఃఖనం పోయేది చిన్నగా ఉన్నప్పుడు. అంగిలా లేకుంటే టీవీ కాడ బల్ల మీద పెట్టేది నాయన. ఇక మా అమ్మ అయితే చక్కెర డబ్బా కాంచెల్లి మొదలు పెడితే బియ్యం డబ్బా దాకా ఎండ్ల పడితే అండ్ల దాపెడుతుండే. రూపాయి సుత తెలియకుండా. మళ్ళా ఎట్లా యాదు ఉంటుందో ఏమో, అక్కెరుంటే ఏ డబ్బాలో ఎంతున్నదో దేవులాడుకొచ్చి నాయన చేతిలో పెట్టేది. ఇక 1000కు 1000 ఉంటే సీదా బ్యాంకులో పోయి అకౌంట్లో జమ చేసేది నాయన. ఎవరైనా ఇట్లనే చేస్తారు కదా అని అంటురా, కానీ ఈ కాకాజరంతా అలాగున్నాడుల్లా. అయ్యో మొత్తం 500 నోట్లే ఉన్నట్టున్నాయి. ఒక్కటి సుత అక్కర రాకుండా అయినాయి పో. అట్లని వరదలో త్యాగం చేయాలి, అగ్గంటుకొని బూడిదగాలి. రాజస్థాన్ రాష్ట్రం నివాయ్ అనే ఊర్లో ఉండే ఈ కాక పేరు మంగీలాల్ మేఘ్వాల్. అయితే అప్పట్లో పొలం అమ్మితే 5 లక్షలు వచ్చినాయట. కొన్ని వద్దులైనాక ఇల్లు కట్టుకుందామని ఆ పైకమంతో పాలిథిన్ కవర్ల మూట కట్టి పొలంలో దాపెట్టిండట. ఇంట్లో పెడితే పని మంతులు సూటి పెడతారని. అటెనక పొలంలో పైకం ఎడపాతి పెట్టిండో మర్చిపోయి ఎంత ఎనుకులాడినా దొరకలేదట. ఇక మొన్న వడ్డ ఆనలకు ఆనకాలం పంట పండిద్దామని దున్నుతుంటే ఈ కవర్ వెళ్ళిందట. ఎమ్మటే కవర్ ఇప్పి చూస్తే ఏమున్నది, మొత్తం సెదలు బట్టి చినిగిపోయి ఉన్నాయి. ఆయనతో బేంకుతానికి పోతే ఏ గవి చెల్లే మేము తీసుకోమన్నారట. హెడ్ ఆఫీస్కి పోయి అడిగినా ఉత్తకతే అన్నారట. కానీ ఎవరన్నా పైకం ఉంటే బేంకులు వేసుకుంటారు, లేదంటే ఎవరికన్నా అప్పిస్తారు.
అంతేగాని దొంగల బుగులకు పొలంలో అయితే పైలంగా ఉంటాయని పాతి పెడితే సేదలు పట్టి చేతికి రాకుంటాయి. పైకం సంపాదించుడు చాలా కష్టమే, కానీ సంపాదించింది దాపెట్టుకున్నాడు అంతకంటే చాలా ముఖ్యమని మళ్ళీ పారేరుక చెప్పిండు పో కాక. మన ఇంట్లో బంగారమో పైకమో పోయిందనుకోండి ఏం చేస్తాము? ఎంబటే పోలీస్ స్టేషన్ కి ఊరికి పోయి కంప్లైంట్ ఇస్తాము. ఎవరి మీద అనుమానం ఉన్నదా అని వాళ్ళు అడిగితే ఉంటే చెప్తాము, లేదంటే లేదని చెప్తాము. ఇక పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చాలు చేసి పోయిన మన వస్తువులు తెచ్చిస్తారు. అట్లనే బస్సులలో ట్రైన్లలో పోయేటప్పుడు మీటింగులు జాతరలప్పుడు ఫోన్లు బాగా పోతూ ఉంటాయి. పోగొట్టుకున్న వాళ్ళంతా పోలీస్ స్టేషన్ బాట పడతారు, కంప్లైంట్లు ఇస్తారు. అటెన్కా పోలీసు వాళ్ళు వాళ్ళ పనులు చేస్తారు. కానీ గిడ ఏమైందంటే అన్న దేవునికి తల నీలాలు ఇస్తుండేమో అనుకునేరు. మంచిగా చూడుర్రి, మెడల చెప్పుల దండు ఉన్నది, మీదికెళ్ళి నెత్తి కొరుకుతున్నారు. అగో చేతులు సుత కట్టేసిరంటే మనోడేదో ఉద్దార్కం చేసి ఉంటాడు అనిపిస్తుందిలే. అవు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నోళ్ళ గీ అన్న ఫోన్ దొంగతనం చేసిండనే అనుమానంతో ఇట్లా దొరకబట్టి చెప్పులు బూట్ల దండేసి ఇట్లా గుండు కొడుతున్నారు ఇద్దరు అయ్యా కొడుకులు. ఆయన తొగలు వీడియో గుంజి సోషల్ మీడియాలో పెడితే మంచిగానే గిరికలు కొడుతుంది. ఇక చూసినోళ్ళంతా మీరు మనసులా తాలిబాన్లా ఫోన్ దొంగతనం చేసి అనే అనుమానంతో గీతీలా అవమానిస్తారా? చల్ గిదేం తరీకా అని పొట్టు పొట్టు అరుచుకుంటుర్రు. వాజీవే అసలు తీసిండో లేదో తెలియకుండానే నడిబజాట్ల ఊకుండా పెట్టి గుండు కొట్టుడేంది? అంతలా ఆయన్నే తీసిండు అనిపిస్తే పోలీసులకు ఫోన్ కొట్టేది ఉండిరి. వాళ్ళే మీ ఫోన్ మీకు ఇప్పించు. దొంగతనం చేసిండు తప్పే, కానీ నెరిగి గింత అధ్వానం చేసుడైతే కరెక్ట్ కాదుల్లా. ఇక ఇవ్వలా ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు జర సబ్స్క్రైబ్ చేసుకోర్రి.